చంద్రగిరి గ్రామం పక్కనే ఉన్న దట్టమైన అడవి అంటే అర్జున్కు చాలా ఇష్టం. ఒక ఆదివారం ఉదయం 14 ఏళ్ల అర్జున్ తన స్నేహితులు మాధవ్ మరియు సాయిని తీసుకుని అడవిలోకి సాహసయాత్రకు బయలుదేరాడు. ఈ రోజు మనం అడవిలో ఎవరూ చూడని ప్రాంతానికి వెళదాం అన్నాడు అర్జున్ ఉత్సాహంగా. మాధవ్ తన చేతిలోని మ్యాప్ను సరిచేసుకుంటూ అంగీకరించాడు. అడవి లోపలికి వెళ్తున్న కొద్దీ పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ల గలగలలు వినిపిస్తున్నాయి. సాయి దారిలో ఉన్న రంగురంగుల సీతాకోక చిలుకలను చూసి ఆశ్చర్యపోయాడు. మాధవ్ అడవిలోని చెట్ల గురించి, అవి మనకు ఎలా ఆక్సిజన్ ఇస్తాయో వివరిస్తున్నాడు. అకస్మాత్తుగా వారికి ఒక అరుదైన పక్షి కనిపించి దట్టమైన పొదల చాటుకు వెళ్ళింది. మాధవ్ మరియు సాయి ఆ పక్షిని అనుసరిస్తూ ముందుకు సాగారు. పొదలు దాటాక వారు ఒక అద్భుతమైన జలపాతం ముందుకు చేరుకున్నారు. ఆ జలపాతం వెనుక ఒక రహస్య మార్గం ఉన్నట్లు అర్జున్ గమనించాడు. అతను సాయిని పిలిచి ఇద్దరూ జాగ్రత్తగా ఆ నీటి తెరను దాటి లోపలికి వెళ్లారు. అక్కడ ఒక పురాతనమైన రాతితో చెక్కబడిన గుడి వారికి కనిపించింది. అది ఎన్నో ఏళ్లుగా ఎవరికీ తెలియకుండా దాగి ఉన్నట్లుంది. గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మాధవ్ మరియు సాయి అక్కడి వింత ఆకృతులను చూసి ముగ్ధులయ్యారు. ఆ గుడి గోడలపై అడవిని, జంతువులను ఎలా పూజించాలో తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, ప్రకృతిని రక్షించే ఒక పవిత్ర స్థలంలా ఉంది అన్నాడు మాధవ్ గుడి గోడలను తాకుతూ. ఉన్నట్టుండి గుడి లోపలి నుండి ఒక వెలుగు ప్రసరించింది. వారి ముందు అరణ్యాని అనే అడవి రక్షకాత్మ ప్రత్యక్షమైంది. ఆమె శరీరం ఆకుపచ్చని కాంతితో మెరుస్తోంది. అర్జున్ భయపడకుండా ఆమెకు నమస్కరించాడు. మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అని అరణ్యాని గంభీరమైన స్వరంతో అడిగింది. అర్జున్ ధైర్యంగా తాము అడవిని ప్రేమించేవాళ్లమని చెప్పాడు. అరణ్యాని తన ముఖంలో విచారాన్ని ప్రదర్శించింది. ఆమె మాధవ్కు అడవిలోని ఒక వైపును చూపించింది. అక్కడ కొంతమంది మనుషులు చెట్లను క్రూరంగా నరికేస్తున్నారు. స్వార్థపరులైన కొందరు మనుషులు నా బిడ్డల వంటి ఈ చెట్లను నరికేస్తున్నారు. దీనివల్ల అడవి నాశనమవుతుంది అని ఆవేదన చెందింది. మాధవ్ అది చూసి చాలా బాధపడ్డాడు. అర్జున్ మరియు సాయి ఒక చెట్టు వెనుక దాక్కుని గొడ్డళ్లతో చెట్లను నరికేవారిని గమనించారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ అందమైన అడవి అంతమైపోతుంది అన్నాడు సాయి. వారు అరణ్యాని ఇచ్చిన సూచనల ప్రకారం ఒక ప్రణాళిక వేశారు. భయం కాకుండా తెలివితేటలతో వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అరణ్యాని తన మాయాశక్తితో అడవిలో దట్టమైన పొగమంచును సృష్టించింది. అర్జున్ గుడిలో దొరికిన ఒక పాత శంఖాన్ని గట్టిగా ఊదాడు. ఆ శబ్దం అడవిలో ప్రతిధ్వనించింది. చెట్లు నరికేవారు ఆ శబ్దానికి, పొగమంచుకు భయపడి అటూ ఇటూ పరుగులు తీయడం ప్రారంభించారు. సాయి మరియు మాధవ్ అడవిలోని పొదల వెనుక నుండి వింత శబ్దాలు చేస్తూ, కర్రలతో శబ్దం చేస్తూ వారిని మరింత భయపెట్టారు. అడవి మొత్తం తమను శిక్షిస్తోందని భావించిన ఆ దుండగులు తమ గొడ్డళ్లను అక్కడే వదిలేసి ప్రాణభయంతో అడవి నుండి పారిపోయారు. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. అడవిని కాపాడినందుకు అరణ్యాని పిల్లలను మెచ్చుకుంది. ఆమె అర్జున్కు ఒక మెరుస్తున్న విత్తనాన్ని బహుమతిగా ఇచ్చింది. ప్రకృతిని రక్షించడం మీ బాధ్యత. ఈ విత్తనాన్ని నాటి అడవి ప్రాముఖ్యతను అందరికీ తెలియచేయండి అని చెప్పి అదృశ్యమైంది. అర్జున్ ఆ విత్తనాన్ని జాగ్రత్తగా తన సంచిలో పెట్టుకున్నాడు. ముగ్గురు స్నేహితులు తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అర్జున్ మరియు సాయి తాము చూసిన రహస్య గుడి గురించి, అరణ్యాని గురించి గ్రామస్తులకు చెప్పారు. ప్రకృతి మనకు తల్లిలాంటిదని, చెట్లను నరకడం వల్ల మనకే నష్టమని వారు వివరించారు. అందరూ వారి సాహసాన్ని అభినందించారు. ఆ రోజు నుండి చంద్రగిరి గ్రామ ప్రజలు అడవిని తమ ప్రాణంలా కాపాడుకుంటున్నారు. మాధవ్ మరియు సాయి కలిసి గ్రామ సరిహద్దుల్లో కొత్త మొక్కలను నాటడం ప్రారంభించారు. మన అడవి మన ఊపిరి అనే నినాదంతో వారు అడవిని పచ్చగా ఉంచుతున్నారు. అడవిలోని రహస్య గుడి మరియు అరణ్యాని దీవెనలు ఎప్పుడూ ఆ గ్రామంపై ఉంటాయని వారు నమ్ముతారు.